వారణాసి లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు అటెండ్ అయ్యారు. మోదీకి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించారు. నామినేషన్ కు ముందు దశాశ్వమేధ ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు మోదీ. గంగానదికి హారతి ఇచ్చారు. క్రూయిజ్ బోట్లో నమో ఘాట్ వరకు ప్రయాణించారు. కాలభైరవ ఆలయంలో పూజలు చేసిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న జరగనున్న చివరి విడతలో వారణాసిలో పోలింగ్ జరగనుంది. వారణాసి నుంచి మోదీ పోటీ చేయడం ఇది మూడోసారి. 2014, 2019 ఇక నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు మోదీ. మరోవైపు రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు సమర్పించిన కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఎన్డీఏ పక్ష నేతలతో భేటీ అయ్యారు. మోదీకి అభినందనలు తెలిపి శాలువాలతో సత్కరించారు నేతలు.